బీజేపీ గెలుపు కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితాను మార్చేసిన ఈసీఐ యొక్క చర్యపై ముస్లిం సమాజం చాలా తీవ్రంగానే స్పందించింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి అనగా ముస్లిం సమాజము ఏ రకమైనటువంటి అర్థాన్ని దాన్ని స్వీకరించింది ఈ యొక్క ఎస్ఐఆర్ చర్యను అంటే ఓటు హక్కును కోల్పోవడం అనేది ఫస్ట్ చర్యగా తాను భావిస్తున్నట్టు ఈ యొక్క సమాజం యొక్క రిపోర్ట్స్ కౌంటర్ కరెంట్స్ ఇది తెలియజేసింది. అనగా ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది ముస్లిం పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ముస్లిం నాయకులు మరియు పౌర సమాజం భావిస్తున్నది. దీనిని ముస్లింలు రాజకీయ అణచివేతగా భావిస్తున్నారు. దీనికి బేస్ కౌంటర్ కరెంట్స్ వాళ్ళు రాసినటువంటి ముద్రించినటువంటి వ్యాసం ఆధారంగా చెప్తున్నాము. నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ముర్షిదాబాద్ వంటి జిల్లాలో తమ పేర్ల జాబితాలో లేవని ముస్లిం కుటుంబాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశాయి. పాత పత్రాలు అనగా 1945 నాటి నుండి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లను తొలగించారని తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తపరిచారు. అక్కడ తర్వాత న్యాయ పోరాటానికి సంబంధించి మూడో అంశం ఎస్ఐఆర్లో పారదర్శకత లేదని, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనే ఎక్కువ తొలగింపులు జరిగాయని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఈ వివాదాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోవాలని 140 కోట్ల మంది నెత్తి మీదనే వాళ్ళ చేతులు వాళ్ళ మీద నెత్తిన పెట్టి తమ తలుపు మూసేసుకొని వెళ్ళిపోమన్నది. కాబట్టి 145 కోట్ల మంది తమ యొక్క ఓటర్లను నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితికి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గణేష్ కుమారే కారణమని ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నది ఈ యొక్క భారతదేశ సమాజం. అనగా ఇక్కడ రాజకీయంగా ఏకీకరణ చేసుకోవడం ద్వారా కూడా ఇది ఏ రకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉందో ఇక్కడ చెప్పవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఉనికికే ప్రమాదం అని భావించిన ఓటర్స్, ముస్లిం ఓటర్స్ బీజేపీని ఓడించాలనేటువంటి అవకాశం ఉన్నటువంటి బలమైన పార్టీల వైపు మొగ్గు చూపాయని బీబీసీ తెలియజేస్తున్నది. ఉదాహరణకు వెస్ట్ బెంగాలే కారణం. ఇక్కడ ముస్లింలు ఏకపక్షంగా అటు టీఎంసీకి సమర్థించారు. అట్లాగే పాస్వాందా ముస్లిమ్స్ మద్దతు బీజేపీకి అక్కడక్కడ కనబడుతుందని ఆ నమ్మకము, అది దానికి క్రెడిబిలిటీ అయితే లేదు. వాళ్ళ యొక్క సైటేషన్ పేరు కూడా చెప్పడం మాకు ఇష్టం లేదు కాబట్టి దానికి ఆధారం లేకుండానే చెప్పగలుగుతున్నాం. అనగా వరుసగా ముస్లిం సమాజం స్పందించినటువంటి తీరును ఒకసారి చూస్తే ఏ రకమైన స్పందన వచ్చింది అంటే సామాజికంగా తమను పరాయ దేశస్తులుగా మార్చివేయడానికి ఈ యొక్క ప్రక్రియ ఉపయోగపడుతుంది అంటున్నారు. తర్వాత రాజకీయంగా ముస్లింలు తమ ఓటును జీరో చేయడానికి జరుగుతున్న ప్రక్రియ ఎస్ఐఆర్ అంటున్నారు. న్యాయంగా ఎన్నికలు సంఘం పారదర్శకత కోల్పోయిందని నమ్మకము మాకు లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇది ముస్లిం సమాజం యొక్క ప్రతిస్పందన.